నేడే తొలి విడత పల్లె పోరు పొద్దున 7 నుంచి 1 గంట దాకా పోలింగ్, మళ్ళా 2 గంటల నుంచి లెక్కింపు ఫలితాల వెల్లడి. ఆ వెంటనే ఉప సర్పంచ్ల ఎన్నిక సర్వం సిద్ధం. పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం. 77 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. 100 మందికి పైగా షోకాజ్ నోటీసులు. వికారాబాద్ లో కామారెడ్డి. ఇంకోటి ఏంది, ఓటుకు 3000 దాకా కూడా పోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా మంచిగా మీ సర్పంచ్లను ఎన్నుకోండి. ఎవరైతే మీకు మంచిగా పనిచేస్తారని అనుకుంటున్నారో వాళ్ళని తీసుకోండి. ఎట్లాగో ప్రజాప్రభుత్వమే ఉన్నది కాబట్టి మాక్సిమం చాలా మంది కూడా అటే వెళ్తా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, గెలవడానికి కొంతమంది ఎమ్మెల్యేలు గలీజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. జనాలకు అంటే మీ వాళ్ళు గెలిచినా గెలవకున్నా అది మీ కాన్స్టిట్యున్సీయే కాబట్టి అక్కడ మీ సర్పంచ్లు ఉన్నా లేకున్నా కూడా మీరు ఏం చేయాలి, ఆ గ్రామాలను డెవలప్ చేయాలి. వాళ్ళు అడిగిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే ఆ గ్రామాలను డెవలప్ చేస్తే అరే మా ఎమ్మెల్యే సార్ మంచిగా పని చేస్తున్నాడు కదా అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని గెలిపేయడానికి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతాడు ఒక దగ్గర ఏంటంటే, మీరు ఈ అభ్యర్థిని గెలిపించకపోతే నేను అసలు మీకు ఫండ్స్ కూడా ఏం రానియా, మీకు నిధులు కూడా ఏం రానియా, మా ఓడాడ లేకపోతే నేను ఎట్లా పని చేస్తా, నేను ఎట్లా మీకు నిధులను పంపిస్తా అని చెప్పి అంటా ఉన్నట్టే. ఇంత ఎట్లున్నా చూడండి వీళ్ళ ఆలోచన. ప్రజాప్రభుత్వం ఈ తీరుని మార్చాలి. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ తీరుని మార్చాలి. మీరు మారి ఎవరున్నా కూడా ఎవరున్నా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మీరు పనిచేసే విధానాన్ని మార్చుకొని నా ప్రజలే నాకు ఓటు వేసినా వేయకున్నా, నేను ఎమ్మెల్యే లేకున్నా, నా వాళ్ళు అక్కడ గెలిచినా గెలవకున్నా కూడా నేను వాళ్ళకి పని చేయాలి, మళ్ళీ వచ్చే ఎన్నికలలో వీళ్ళని గెలిపియాలంటే నేను ఇప్పుడు మంచిగా పని చేస్తానే ఏదైనా థాట్ మీకు రావాలి. అది లేకుండా ఇక్కడ మా ఊరిని గెలిపకపోతే నేను మీకు ఏం తెప్పియా, నేను మీకు ఏం చేపియా అంటే 5 సంవత్సరాలు అట్లనే ఉండాలన్నా? అంటే ఏం డెవలప్మెంట్ లేకుండానే ఒక గ్రామం 5 సంవత్సరాలు అట్లనే ఉంటది అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. అట్లాంటి నాయకులను అంత ఓపెన్ గా మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి నాయకులను ఎన్నుకోకండి. నెక్స్ట్ టైం ఇట్లాంటి నాయకులు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా మాట్లాడిన అనుకోని గట్టిగా తిట్టడాలని, వాళ్ళతో వచ్చేది లేదు పోయేది లేదు, వాళ్ళు ఏం చేసేది కూడా లేదు. మీకు సపోర్టింగ్ గా మస్తు మంది ఉన్నారు, మీ ఓట్ల కోసమే వస్తారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళను జర ఎంకరేజ్ చెయ్యకండి. జనాల కోసం పనిచేసేటోళ్ళు, జనాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన అర్థం చేసుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో ఇది మరి తొలి విడతలు అయితే మొత్తం మనం చూసుకున్నట్లయితే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు ఆల్మోస్ట్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా వేచి చూడాలి.